హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు. రీసెంట్గా అయితే మా చెల్లెల వల్ల పుట్టింటికి వెళ్ళాం అనమాట. అయితే ఇద్దరు కమల పిల్లలు 11 నెలల్లో ఇప్పుడైతే జుట్టు తీపిచ్చిర్రు. కాకపోతే వెళ్ళి వచ్చి 4 days అయిపోయింది. ఏమైందంటే నా 2 ఫోన్లు పోయినాయి, వీడియోస్ అన్నీ ఆ ఫోన్లలో ఉండే. ఇక నా సిచ్యువేషన్ అయితే చాలా బ్యాడ్ నడుస్తుంది. ఇక ఇవన్నీ ఊరి నుంచి తీసుకొచ్చా అనమాట. వచ్చిన రోజు నేను ఉండేదాన్ని ఉండకుండా నేనేం చేసా, సరే ఇంకో ఫోన్ ఉండే ఇంట్లో, అది పాత ఛానల్ ఉండే స్మార్ట్ ప్రభా వ్లాగ్స్ అని. ఆ ఛానల్ని కొంచెం చూద్దాము, స్క్రీన్ వేపించుకుంటే దాంట్లో 6000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అవి వేయించుకుందాము అనుకున్నా. 2 ఫోన్లు ఎక్కడ పోయినాయో తెలీదు. 2 ఫోన్లు అయితే పోయినాయి. ఇక్కడైతే నేనేం చేస్తున్నా, మాది ఒక వెహికల్ ఉందండి, మేము జూమ్ కార్లో పెట్టినాం. జూమ్ కార్ సెల్ఫ్ డ్రైవింగ్ అంటారు కదా, దాంట్లో పెట్టినామన్నమాట. మా కారు పోయి 1 year పైనే అవుతుంది, ఇంకా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సరే అని చెప్పేసి స్టేషన్కి వెళ్ళాను, ఏది కేసు పెడదామనేసి. ఇన్ని రోజులైతే కార్ ఎక్కడుందో అనైనా తెలిసేది. ఇక మెకానిక్ షెడ్ వాళ్ళు అయితే కార్ అయితే చేంజ్ చేసుకున్నారనమాట, ఆ షెడ్నే మార్చేశారు. ఇన్ని రోజులు కార్ ఎక్కడుంది, పలానా ప్లేస్లో ఉంది అనైనా ఉండేది. ఇంక ఇప్పుడు అది కూడా లేదు. ఒక 2-3 months నుంచి అక్కడ ఖాళీ చేసిండ్రంట. అయితే వెళ్ళి చెక్ చేస్తే అక్కడ షెడ్ లేదు, మనుషులు లేదు, కార్లు లేవు, ఏం లేవు. సరే అని చెప్పేసి స్టేషన్కి వెళ్తే, ఫస్ట్ అయితే రాజేంద్ర నగర్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఈ స్టేషన్ కాదు, మీరు జల్పల్లి, మీ కార్ ఎక్కడైతే ఉంది మిస్ అయిందో అక్కడే వెళ్ళండి అని. సరే అని చెప్పేసి జల్పల్లి వెళ్తే ఇంకొక స్టేషన్ చెప్పారు. మొత్తం అయితే ఈరోజు 3 స్టేషన్లు అయితే తిరిగిన. 3 స్టేషన్లు తిరిగి ఆడికి అంతటితో ఆగట్లేదు. వాళ్ళైతే ఏం చేయట్లేదు అనమాట, పోలీసు వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సరే అని చెప్పేసి నేనేమనుకున్నా, ఇక అక్కడ చుట్టుపక్కల ఎన్ని గ్యారేజ్ షాపులు ఉంటే అవన్నీ తిరిగేసినాను. మొత్తం ఒక 15 నుంచి 20 దాకా తిరిగిన. ఫైనల్గా ఒక వ్యక్తి అయితే కనిపించిండు అనమాట, ఆ గ్యారేజ్లో పనిచేసే వ్యక్తి. సరే అని చెప్పేసి అక్కడ గ్యారేజ్లో ముందు పనిచేసే ఒక ఆయన కనిపించిండు. ఆయనని అడిగిన అనమాట, అన్న మీ ఓనర్ ఏడి. నేనేమనుకున్నా అంటే అది కొత్తగా పెట్టిరంట, 2 months అయిందంట షాపు. సరే అని చెప్పేసి ఆ మనిషి ఇక్కడ ఉన్నారు కదా అని, అన్న మీ ఓనర్ ఏడి అంటే, అమ్మ నేను ఇప్పుడు అక్కడ పని చేయట్లేదు, మానేసినాను అన్నారు. సరే అన్న, వాళ్ళు అక్కడ మారిండ్రు కదా, అది ఎక్కడో చెప్పండి అంటే, మళ్ళీ నువ్వు నా పేరు చెప్పకమ్మా అన్నారు. అంటే మీ పేరు చెప్పాలని నాకు లేదన్నా, కాకపోతే కారు కనిపించట్లేదు, వాళ్ళు ఫోన్ అయితే ఆన్సర్ చేయట్లేదు, అక్కడైతే ఆ షెడ్ కూడా లేదు అనేసి అన్నకు చెప్తే, సరే ఫైనల్గా అయితే అన్న చెప్పేసింది అనమాట లొకేషను. నేను అక్కడికి వెళ్ళే వరకు రాత్రి 8 అయింది. 8ంటికి అయితే వాళ్ళు డే మొత్తం క్లోజ్ చేస్తుండ్రు అనమాట, గేట్లు లాక్ వేసుకొని పెట్టుకుంటున్నారు. నైట్ టైంలో అక్కడ కార్ రిపేర్ అంటే మాదొక్కటే కాదు, జూమ్ కార్ నుంచి 5 కార్లు ఉన్నాయంట. వాళ్ళకి ఎన్ని లక్షలో పైసలు రావాలంట, రాలేదని చెప్పేసి వాళ్ళు దాచుకొని తిరుగుతున్నారు అన్నమాట. ఇటు వీళ్ళు రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వట్లేదు. అందుకనేసి చాలామంది ఈయనకి ఎవరి మీదకంటే గొడవకి వెళ్ళిండ్రు. ఏది గ్యారేజ్ అయితే ఎవరిదైతే వాళ్ళ మీదకి గొడవకి వెళ్తుండ్రు అనేసి ఆయన తెలియకుండా షిఫ్ట్ అయ్యిందంట. నేను వెళ్ళంగానే ఆయన అయితే రెస్పాన్స్ అయ్యాడు. సరే అమ్మ చేపిస్తాను అన్నారు. ఇంకా నైట్ అక్కడే వెళ్ళేసరికి 8 అయింది, ఇంటికి వచ్చేసరికి 9 పైన అయింది. ఎందుకైనా మంచిదైతే ఫుల్ బాటిల్ అయితే నేను పెట్రోల్ పెట్టుకొని రెడీగా ఉన్నా. నేను ఇంటికి వచ్చేసరికి 9:30 అయిపోయింది. అప్పటికి వాళ్ళ నాన్న పిల్లలిద్దరికీ ఫుడ్ ఆర్డర్ చేశారు, తిన్నారనమాట. నేను ఎలా వస్తానని అయితే మా ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. కాకపోతే ఇక ఎక్కడన్నా అయిపోతుంది అనేసి పెట్రోల్ పట్టుకున్నాను. అలాగే ఫోన్ ఛార్జింగ్ డౌన్ అయింది, ఛార్జర్ కొనుక్కొని సేఫ్టీగా ఇంటికి వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.